బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మేము వెస్ట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి చెప్పండి. సార్ మేము వెస్ట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎప్పుడు క్లియర్ చేస్తారు మంత్ ఎండ్ అయిపోతుందండి. సార్? మంత్ ఎండింగ్ అంటే ఏ డేట్ వరకు సార్? 29th. సార్ మీకు 29th మీకు బిల్ జనరేట్ ఎప్పుడు అవుతుందో తెలుసా సార్? తెలియదు మేడం, చెప్పండి. సార్ అది 20కే అవుతుంది సార్. అది మీకు ఫస్ట్ మెన్షన్ చేయాలని చెప్తున్నాను నేను. మీరు 29th వరకు టైం కావాలి అంటే ఇమీడియట్గా మీరు 2000 ఇస్తాను. ఇమీడియట్గా ఎందుకంటే డబ్బులు లేవు మేడం. సార్ ఆఫ్టర్నూన్ వరకు సార్ ఇమీడియట్గా సార్ డబ్బులు లేవు అని అంటున్నారు కదా. మీకు బిల్ జనరేట్ అవుతే ఇప్పుడు 33,000 ఉంది అవుట్ స్టాండింగ్ వచ్చి. నెక్స్ట్ మంత్ ఏమవుతుందో తెలుసా సార్? నెక్స్ట్ మంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా అమౌంట్. మీరు 2,000 దగ్గర ఆలోచిస్తున్నారు. 2,000 పడుతున్నా, 1,000 పడుతున్నా, 3,000 పడుతుందో తెలియదు కదా ఇంట్రెస్ట్ అయితే. అవునండి. అది దాని బదులు ఒకవేళ సపోజ్ 3,000, 4,000 పడితే మీకే కదా సార్ లాస్. అందుకనే 2,000 ఉంది. ఇప్పుడు 2,000 ఇమ్మీడియట్గా పేమెంట్ చేసుకోవచ్చు కదా, మినిమం అమౌంట్ అయినా. అవునండి, చెప్పండి. ఇంకా ఎప్పుడు చేస్తారు సార్? మంత్ ఎండ్ సార్ మంత్ ఎండింగ్ వరకు టైం. మంత్ ఎండింగ్ అని సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. గంట చెప్పినా నాకు మంత్ ఎండ్ వస్తాయి మేడం. మంత్ జాబ్ లాస్ లో ఉన్నా. సార్ వినండి, గంట చెప్పినా ఇంతే అంటున్నారు అంటే మీకు కట్టే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ అయింది సార్ వేరే వాళ్ళు. నిన్న మొన్న వేరే కాల్ చేశారు, ఇవాళ వేరే పర్సన్ కాల్ చేస్తున్నారు అంటే మీకు టైం లేకనే కదా. ఇంకా అన్నోన్ వేరే పర్సన్కి చేంజ్ అయినాయి. ఇప్పుడు మీకు చేంజ్ అయింది కదా నా కేసు? మీకు వచ్చిందా నా కేసు? అవును సార్, మీ కేసు ఇవాళ ఒక్కరోజే ఉంది. మీ కేసు అనేది హ్యాండిల్ చేసుకునడానికి మీకు నేను అదే చెప్తున్నాను. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళి అయిపోయింది, నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నా మంత్ ఎండ్ అవుతుంది పేమెంట్. సార్ మంత్ ఎండింగ్ అవుతుంది. మంత్ ఎండింగ్ అయితే ఏంటి సార్ మంత్ ఎండింగ్ అయ్యేది? ఎన్నిసార్లు అలానే చెప్తారు మంత్ ఎండింగ్ అవుతుంది అని సార్. అది ఒక మీరు చెప్పడానికి కూడా కరెక్ట్గా ఉండాలి సార్. మంత్ ఎండింగ్ అని ఎన్ని మంత్స్ అయిపోతాయి సార్? 3 months నుంచి అదే సేమ్ రిపీట్ అవుతుంది కదా సార్. మేడం అనుకుంటా లాస్ట్ వార్నింగ్. I giving you last 1 minute time to tell anything. మీరు 1 minute టైం ఇవ్వడానికి ఇక్కడ మీరేం చారిటీ ఇవ్వట్లేరు సార్ మిమ్మల్ని అడుక్కోవడానికి. ఓకే, మీరు బ్యాంక్లో యూజ్ చేస్తున్నారు. కట్టే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కట్టే ఇంటెన్షన్ లేకపోతే కట్టర్ నేను డిఫాల్టర్ అని మాట్లాడండి. అది మాట్లాడాలి, అది ఉండాలి చెప్పడానికి. 1 minute టైం ఇస్తాను, కట్టను, మంత్ ఎండింగ్ కడతానని రూడ్గా మాట్లాడను. నేను మంత్ ఎండింగ్ కడతానని నేను సాఫ్ట్గానే చెప్తాను మేడం. నీకు 1 minute టైం ఇస్తాను. టైం లేదు నా దగ్గర చెప్తాను. టైంని మనీ లాగా స్పెండ్ చేస్తాను. ఓకేనా సార్? టైం లేదు మన అంటే యూజ్ చేసుకునేటప్పుడు బాగానే యూజ్ చేసుకున్నారు కదా సార్ కార్డ్ని. యూజ్ చేసుకునేటప్పుడు కార్డు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా కదా మేడం. సార్ కార్డు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా కదా. అర్థం కావట్లేదు. కార్డు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా కదా. యూజ్ చేసుకున్నారు కాబట్టి కదా సార్ పేమెంట్ చేయమని అంటుంది. అదే నేను చేస్తున్నా కదా. కొద్దిగా జాబ్ పోయింది, కొద్దిగా టెంపరీ ప్రాబ్లమ్ ఉంది. మంత్ ఎండ్ చేసుకుంటా చెప్తున్నా కదా. ఎంత టైం పడుతుంది చేయడానికి? మంత్ ఎండింగ్ ఎలా మంత్ ఎండింగ్ అని చెప్పబోతుంది సార్? మీరు 20కి బిల్ జనరేట్ అవుతుందని చెప్తుంటే కూడా ఎంత మాట్లాడుతుంటే కూడా అర్థం చేసుకోకుండా నాన్ సెన్స్ గా మాట్లాడతారు. నాన్ సెన్స్ గా యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ అవుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ టాక్. ఓకే, I told you already very clearly month end payment. Okay, మీరు ఎన్ని మంత్స్ నుంచి 3 months నుంచి ఇదే పెండింగ్ లో ఉంది కదా. 3 months నుంచి అలా చేస్తున్నారు. 3 months నుంచి ఇలా రిపీట్ చేస్తున్నారు. కట్టే ఇంటెన్షన్ లేక సార్ మీ దగ్గర టైం తీసుకోవడం మాకు ఇంటెన్షన్ లేదు. కట్టే ఇంటెన్షన్ లేకపోతే మేడం నేను కట్టను, నేను డిఫాల్టర్ అని చెప్పండి. ఓపెన్ గా చెప్పేంత కెపాసిటీ ఉండాలి. సరే డిఫాల్టర్ మేడం. ఓకే, చెప్పకుంటూ ఇవన్నీ చేయకుంటూ 29 అని మెన్షన్ చేయకండి. చెప్పినా కదా అలా డిఫాల్టర్. ఓకేనా, అలా చెప్పండి. లీగల్ నోటీస్ వచ్చి రిసీవ్ అవుతుంది, దాన్ని లీగల్ గా ఫైల్ కాండి. ఎన్ని చెప్పినా అర్థం చేసుకోకుండా 2,000 కూడా కట్టడానికి కాదు, కానీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా అవుతే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మై అడ్వకేట్ అటెండ్ ఆల్ ద లీగల్ నోటీస్ యూస్ చేయండి. ఓకే, సెండ్ అడ్వకేట్. మీరు అడ్వకేట్ నే, మీరు కట్టే ఇంటెన్షన్ లేని వాళ్ళు ఇలానే మాట్లాడతారు సార్, నాకు తెలుసు. మీరు మంత్ ఎండింగ్ అంటే అట్లీస్ట్ మినిమం 2,000 కట్టని వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎంత నాన్ సెన్స్ మాట్లాడకండి. ఒకటి చెప్పమని చెప్పారు, మీరు డిఫాల్టర్ అని చెప్పారు. చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, ఎండ్ ద కాల్ ఇమీడియట్లీ. నో టాక్. కట్టే ఇంటెన్షన్ లేకపోతే ఇట్లనే సార్, ఇదే సార్, అది చెప్పుకొని నామగా కూర్చుంటే అయిపోతుంది. సరే మీరే చెప్పని చెప్పారు కదా, అందుకే చెప్పాను కదా. హలో సార్, మీకు మేము ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోకండి. ఓకేనా, నేను ఇంత క్లారిటీగా 2,000 కడితే మీకు ఎలాంటిది ఉండదు. ఒక 29th డే వరకు మీకు ఖాళీ సార్. ఎవరిని కొలీగ్స్ నడితే ఒక 2,000 కూడా అరేంజ్ చేయలేరా సార్? హలో సార్, మీ దగ్గర 2,000 కూడా అరేంజ్ చేసుకోలేని కెపాసిటీలో ఉన్నారా? మీరు వర్క్ చేయరా సార్? మేడం నేను 2 రూపీస్ కూడా అరేంజ్ చేసుకోలేను మేడం. బెగ్గింగ్ ఎందుకు సార్?
ఎందుకు సార్ మీరు వర్క్ చేయట్లేరా, ఇంట్లోనే ఉంటారా? నేను ఇంట్లో కాదు మేడం, జాబ్ పోయింది మేడం, ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడ వెళ్ళట్లేదు. సార్ జాబ్ పోయింది కదా సార్, మీకు దానికి నేను సెటిల్మెంట్ కూడా ఇస్తాను కదా, 2000 పేమెంట్ చేసుకుంటే. అరే 20 మేడం గారు, ఒక వినండి, పర్సన్ వినండి, ట్రస్ట్ వినండి. సార్ జాబ్ పోయింది అంటే అది ఎలా అడుగుతారో కూడా మాకు తెలుసు, ఓకేనా? జాబ్ ఉన్న వాళ్ళే ఇలా ఇట్లా మాట్లాడతారని మాకు తెలుసు. జాబ్ లేని వాళ్ళు మేడం ఇలా అలా అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి కట్టను చేయను డిఫాల్టర్ని అది ఇదని మాట్లాడరు. అరే డిఫాల్టర్ అనే స్టేట్మెంట్ మీరే ఇవ్వమని చెప్పారు నాకు. అవును సార్, అలా ఒప్పుకోండి, ఇంకా గట్టిగా ఒప్పుకోండి. ఎందుకంటే నాకు కట్టే డిఫాల్ట్ అంటే మీనింగ్ దొంగ అని అర్థం, తెలుసా? అది తెలుగులో దొంగ అంటారు, మీరు దొంగనని ఒప్పుకుంటున్నారు కదా. సరే డిఫాల్టర్ అంటే పేమెంట్ డిఫాల్ట్ అయిపోతే డిఫాల్ట్ చేస్తే డిఫాల్టర్ అవుతారు మేడం. సార్ డిఫాల్ట్ అంటే దొంగ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వచ్చేసి ఏమైనా దోచుకుంటే దొంగ సార్ అంటారు. వినండి, దొంగతనం అంటే తెలియకుండా తీసుకునే వాళ్ళని దొంగ అంటారు, తెలిసి తీసుకొని కూడా కట్టని వాళ్ళని ఏమంటారు సార్? ఇంకా అరే మేడం వినండి, తెలిసి తీసుకొని మేము ఇంత మంచిగా చెప్తుంటే అర్థం చేసుకోకుండా కట్టని వాళ్ళని ఏమంటారో మీరే చెప్పండి. డిక్షనరీలో మీరు ఇమిడియట్ గా అట్లనే అంటారు సార్, మా దగ్గర అయితే దొంగనే అని చెప్తారు. నేనైతే ఇదే చెప్తాను, ఎక్కడ వెళ్ళానని అడగండి, దొంగనే అంటాను నేనైతే. ఎవరితో నాకు సంబంధం లేదు, తెలిసి తీసుకున్నారు. అరే మేడం తెలివ కూడా తెలుసుకుంటారు, చదువుకుని చూసుకోడు కదా. మీరు ఇంత అమౌంట్ ఉంది సార్, ఇంక్రీజ్ అవుతుంది, ఒక 2000 కట్టుకోండి, మీకే నెక్స్ట్ మంత్ దాకా టైం ఉంటుంది అని చెప్తే ఇస్తారు. దొంగలు కట్టరు మేడం, మీరు దొంగ అని చెప్పారు కదా ఆల్రెడీ, దొంగలు ఎట్లా కడతారు? ఇంకా నేను దొంగ డిఫాల్ట్ అని ఒప్పుకున్నారు కదా సార్, మీరే కదా ఒప్పుకున్నారు దొంగ అని చెప్పి. అవును మేడం, డిఫాల్ట్ అయితే ఒప్పుకున్నా, మీరు ఒప్పుకున్నారు కాబట్టి మేము అంటున్నాము. అరే మేడం మీరే చెప్పని చెప్పారు ఇందాక నాకు ఫోన్ ఏం చెప్పారు, మీరు డిఫాల్ట్ అని ఒప్పుకుంటే నేను కాల్ కట్ చేస్తాను చెప్పారు. ఎవరో ఒకటి ఒప్పుకున్నా, డిఫాల్ట్ అయితే ఒప్పుకున్నా, కాల్ కట్ చేయాలి కదా, కాల్ కట్ చేయాలి కదా అప్పుడే. మళ్ళీ స్టోరీ పెద్ద స్టోరీ వెళ్తున్నావు నాకు, దొంగవి స్టోరీ అల్లట్లేదు, అర్థం అవుతుందా మీకు? మీరు ఎంజాయ్ చేయాలనుకుంటా వేరే వాళ్ళతో టైం పాస్ చేసుకోండి, ఓకేనా? అరే మేడం మీ ప్రపంచంలో ఒక్కనే ఉన్నావా ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ అని లేదు, టైం పాస్ చేయడానికి అన్నా నేను, ఓకేనా? అదే టైం పాస్ చేయాలంటే నాతో కాదు, బ్యాంక్ వాళ్ళతో టైం పాస్ చేసినంత చాలు. మీరు కట్టండి, ఓకేనా? అది లీగల్ గా ఫైల్ అవుతుంది. మీకు మంచిగా చెప్దామని పోతే అరే మేడం నేను స్టార్టింగ్ చెప్పాను, నోటీసులు పంపిస్తే పంపించండి, మా అడ్వకేట్ ఉన్నాడు వస్తారని చెప్పాను.